రాబోయే రోజులన్నీ హై రైజ్ బిల్డింగ్లవే కావడంతో ఈ భవనాల నిర్మాణంలో వస్తున్న ఆధునిక మార్పులను, సాంకేతికతను, భవిష్యత్ పోకడాలను విశ్లేషించేలా ఈ నెల 11, 12 తేదీల్లో ACCE 2 రోజుల పాటు నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. నెక్స్ట్ జెన్ హై రైజ్ బిల్డింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ కంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ పేరుతో గచ్చిబౌలిలోని ESCI క్యాంపస్ లో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. టైటిల్ స్పాన్సర్ గా జైరాట్ స్టీల్ వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్ కు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 1000 మందికి పైన బిల్డర్ కమ్యూనిటీ ప్రతినిధులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ రాజ్ కుమార్ అండి, వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా ఫర్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా. I belongs to the Hyderabad Center. Hyderabad Center with the members of 800 and plus are organizing a 2-day national workshop on next gen high rise buildings in composite and steel construction. మనందరికీ తెలుసు, ఈ హై రైజ్ బిల్డింగ్స్ మన హైదరాబాద్లో గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మన హైదరాబాద్. ఈ హై రైజ్ బిల్డింగ్స్ కూడా వాట్ ఈస్ ద మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ హైదరాబాద్ కూడా మీకు అందరికి తెలుసు. దానికోసమని ఈ డిజైన్ ఆస్పెక్ట్స్ హై రైజ్ బిల్డింగ్స్లో స్టీల్ అండ్ కాంపోజిట్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మనకు లేబర్ చాలా కొరతగా ఉంది. సో బిల్డర్స్ అందరు కూడా ఈ ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికోసమని ఈ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ టాపిక్ స్టీల్ అండ్ కాంపోజిట్ యాప్ట్ అని చెప్పేసి మేము ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 14 మంది డొమైన్ ఎక్స్పర్ట్ స్పీకర్స్ అందరినీ కూడా పిలిచి జూలై 11th and 12th ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఈ 2-day నేషనల్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఔత్సాహిక సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అందరు కూడా వచ్చి ఈ నాలెడ్జ్ని పంచుకోవడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ సిటీ అయినా అభివృద్ధి చెందిందంటే దానికి తలమానికంగా మనం చూసేది ఏంటంటే ద బిల్ట్ ఎన్విరాన్మెంట్, ద కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఏ సిటీని కూడా మనము పోల్చుకోవాలంటే, సపోజ్ ప్యారిస్ని పోల్చుకోవాలంటే ఈఫిల్ టవర్ అని చెప్తాం, అలాగే అమెరికా అనుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్తాం. హైదరాబాద్ కూడా అలాంటి తలమానికమైన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, అవి ఇంకా వస్తున్నాయి. సో రేపు మనకు స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది. స్కేర్ సిటీ ఆఫ్ ల్యాండ్కి సిటీ దగ్గరగా ఉండాలంటే హై రైజ్ అనేది కంపల్సరీ వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు యాప్ట్ సబ్జెక్ట్ మన వాళ్ళందరికీ కూడా. అలాగే రియల్ ఎస్టేట్ కూడా మనకు ఇప్పుడు ఇంకా పుంజుకోబోతుంది. దానికోసం కూడా ఈ గ్రోత్ ఇంజన్ ఈ స్ట్రక్చర్స్ అన్నిటి కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఫ్యాటర్నిటీ, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాటర్నిటీ వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని కంపల్సరీ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. Hi ma'am. Hello ma. Hello viewers. Myself Engineer VCH Narmada, Treasurer ACCEI Hyderabad Center. So ma'am, మన ACCEI ఈవెంట్ జరగబోతుంది కదా, ఈ ఈవెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎంత వరకు ఉంది? So I am the example over here because I am the woman and also a principal office bearer, treasurer of ACCEI Hyderabad Center. Even మన అసోసియేషన్ లోనే 50 మంది దాకా మహిళలు ఉన్నారు. So undoubtedly it is a male dominated industry, construction industry, but it doesn't mean women cannot come, should not come, but we need to take a step ahead to get participate. And I take this privilege to welcome all the women civil engineers in construction field, in consultant field, in academic field, in entrepreneurship, whoever there are, and students also to come and take part in this event. ప్రెసెంట్ మనతో ఉన్నారు ACCEI గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కాశీరామ్ గారు. సో సార్ తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. సార్, మన ACCEI ఈవెంట్ జరగబోతుంది కదా, సో ఈ ఈవెంట్ అరేంజ్మెంట్స్ ఎలా జరగబోతున్నాయి? ఈ ఈవెంట్ కోసం చాలా గ్రాండ్గా అవుతున్నాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 600+. అందుకే మన 800 మెంబర్స్ అవైలబిలిటీ ఉన్న ఆడిటోరియం బుక్ చేయడం జరిగింది. దీనికి ఇప్పటికి 450 మంది రిజిస్ట్రేషన్స్ ప్లస్ వచ్చున్నాయి. ఈ రోజు వరకే ఎవ్రీ మినిట్ టు మినిట్ రిజిస్ట్రేషన్ అవుతూనే ఉన్నాయి. చదువుకోవడం వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడం వేరు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్తో సివిల్ ఇంజనీర్కి చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో ఇంజనీర్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూడండి. సో మీ మున్సిపాలిటీలో ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్ రండి, డిస్ట్రిక్ట్ ఉంటే హైదరాబాద్ రండి, హైదరాబాద్ అంటే మనం ఢిల్లీ, బెంగళూరు వెళ్ళి చూద్దాము, ముంబైకి వెళ్దాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ వెర్టికల్లీ గ్రోయింగ్ అప్. సో అందుకని చెప్పి మన హైదరాబాద్ ఇంజనీర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇంజనీర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇంకో 4 ఏళ్ల తర్వాత మీ కరీంనగర్లో, మీ నిజామాబాద్లో, నల్గొండలో హై రైజ్ బిల్డింగ్ రాదని గ్యారంటీ ఇస్తామా? ఇవ్వలేం కదా. సో అందుకని చెప్పి తెలుసుకోవడం ముఖ్యం. సో రిక్వెస్ట్ ఆల్ ఇంజనీర్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేక్ ఏ
బిగ్ సక్సెస్. ప్రెసెంట్ మనతో ఉన్నారు ACCEI సెక్రటరీ రమేష్ గారు. సో సార్తో మాట్లాడి మనకి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. ACCEI ఈవెంట్ జరగబోతుంది కదా, సో ఈవెంట్కి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ఈ నెల జూలై 11th and 12th అసోసియేషన్ కన్సల్టింగ్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో కాంపోజిట్ స్ట్రక్చర్స్ అండ్ స్టీల్స్ మీద చాలా ప్రతిష్టాత్మకంగా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి. ఇందులో దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ స్పీకర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో హైరైజ్ బిల్డింగ్స్ ప్రాముఖ్యతలను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ జన్ హైరైజ్ బిల్డింగ్స్ మీద మేము ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ కాన్ఫరెన్స్ లో చర్చ జరుగుతుంది. సదస్సుకు అటెండ్ అవ్వడం వల్ల చాలా లైక్ మైండెడ్ పీపుల్ తో అటెండ్ అవ్వచ్చు, చాలా ప్రొఫెషనల్ తో కూడా నెట్వర్క్ చేసుకోవచ్చు. సో ఆ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి అన్ని కూడా మనం గ్రాప్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ కు అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రెసెంట్ మనతో ఉన్నారు ACCEI కమిటీ మెంబర్ జయప్రకాష్ గారు. సో సార్తో మాట్లాడి మన ఈవెంట్ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. సార్ ఈ ఈవెంట్ కి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? నెక్స్ట్ జన్ హై రైజ్ బిల్డింగ్స్ అనే ఈవెంట్ ఇది. ఇందులో హై రైజ్ బిల్డింగ్స్ గురించి, వాటి హైబ్రిడ్ స్ట్రక్చర్స్ గురించి ఈవెంట్స్ జరుగుతున్నాయి. హై రైజ్ బిల్డింగ్స్ లో రకరకాల కాన్సెప్ట్స్ ని ఒకే చోట తీసుకొచ్చి దాని మూలన చాలా మందికి కొంత అవగాహన జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తున్నారు 5 ఫ్లోర్ బిల్డింగ్, 10 ఫ్లోర్ బిల్డింగ్ కాకుండా 30 అంతస్తుల బిల్డింగ్, 40 అంతస్తుల బిల్డింగ్ కన్స్ట్రక్ట్ జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఒక పెద్ద హబ్ ఇందులో. రానున్న సమయంలో యూ విల్ ఫైండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హై రైజ్ బిల్డింగ్స్ ఇన్ హైదరాబాద్. సో ఈ కాన్సెప్ట్ అడాప్ట్ చేసింది దేనికి అంటే అందరికీ ఎలా డిజైన్ చేయాలి, ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి తెలుపబడుతుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు ACCEI మెంబర్ సుధాకర్ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? వెరీ మచ్ ఫైన్ మేడం, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ACCEI ఈవెంట్ జరగబోతుంది కదా, సో ఈ ఈవెంట్కి ఎవరెవరిని గెస్ట్గా ఇన్వైట్ చేయబోతున్నారు అండ్ దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయా? డెఫినెట్గా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి మేడం. రిజిస్ట్రేషన్ ఫార్మాట్, సీక్వెన్స్లు అన్నీ కూడా మా బ్రోచర్లో డిజైన్ చేసి ఇచ్చాము. సీఎం గారిని కూడా రమ్మని ఇన్వైట్ చేశాము. మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇన్విటేషన్స్ పంపించాము. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా టెక్నాలజీ సర్వీసెస్, కాంపోజిట్ స్ట్రక్చర్స్ మీద అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో డెఫినెట్గా మీరు అందరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మనతో ఉన్నారు మెంబర్ ఆఫ్ ACCEI రుద్ర గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ ఇప్పుడు మన ACCEI ఈవెంట్ జరగబోతుంది కదా, సో ఈ ఈవెంట్కి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? అరేంజ్మెంట్స్ అనేది బాగానే జరుగుతున్నాయి. ఇది నేషనల్ వైడ్ కాన్ఫరెన్స్. ఇది ద మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫోకస్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ హై రైజ్ బిల్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై రైజ్ బిల్డింగ్ కడుతున్నామంటే దీనివల్ల దాదాపు ఒక 15 నుంచి 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కానీ గ్లాస్ కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబింగ్ కానీ, సివరేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ, ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ కానీ, ఫ్లోరింగ్ సిస్టమ్స్ కానీ, టైల్స్ కానీ, డాడోయింగ్ కానీ, ఎలివేషన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 15 to 18 సర్వీసెస్ ఓరియంటెడ్ స్కిల్ పర్సన్స్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. హైరైజ్ బిల్డింగ్స్ లో ఏంటంటే ఇవన్నీ చాలా ఛాలెంజింగ్. సో ఇవన్నీ ఏంటంటే చాలా క్లుప్తంగా డిఫరెంట్ ఎమినియంట్ ప్యానల్స్ వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. సో ఇది మంచి ఆపర్చునిటీ. సో కాబట్టి స్టూడెంట్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, బిల్డర్స్ కానీ 2 days ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అటెండ్ అవుతే చాలా యూస్ఫుల్ నాలెడ్జ్ వస్తుంది.